నేను పెరుక రాజన్న అడ్వకేట్ కరీంనగర్ సీనియర్ న్యాయవాదిగా 35 ఏళ్ల నుంచి కరీంనగర్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తిని. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ మీద భారం తగ్గించినామని చెప్పుకుంటూ ఈ పేద ప్రజలకు ఇంకా అన్యాయం జరిగేలాగానే ఉన్నది. అది తగ్గించినది కొంతమేరైనా తగ్గించారు, ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉన్నది. ఈ పేద ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వంలో అధికారం పొంది అనేక ప్రయోజనాలు జిఎస్టీ ద్వారా పొంది ఆర్థికంగా బలోపేతం చేసుకొని ఇప్పుడు నామమాత్రంగా జిఎస్టీ తగ్గించడం అనేది కంటితుడుపు చర్యగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఆ స్లాబులు ఏవైతున్నాయో ఇంకా సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా నిత్యావసర వస్తువులు అయితేనేమి, ఇంకా చిన్న చిన్న వస్తువులు అయితేంది, సామాన్య ప్రజలకు ఏదైతే అందుబాటులో ఉన్నదో దాని మీద జిఎస్టీ ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పేదవారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఏంటంటే ఆ జిఎస్టీ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈ రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని జిఎస్టీ మీద పడి జిఎస్టీని తగ్గించినామని చెప్పేసి వాళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో అదంతా వాళ్ళు రాజకీయ లబ్ధి కోసమని చెప్పి భావిస్తున్నాం. రాచకొండ ప్రభాకర్, అడ్వకేట్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్. ఆల్సో కేంద్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ విధానంలో ప్రజలకు భారం మోపి జిఎస్టీ విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేసి పన్నుల రూపంలో దోచుకుంటున్న విషయంగా మేమంతా ఖండిస్తున్నాం. ఆ విధానాన్ని మా పార్టీ అడ్వకేట్సే కాకుండా కాంగ్రెస్ పార్టీ, ఇతర వామపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. అయినప్పటికీ జిఎస్టీ రూపంలో దోచుకుంటున్న కేంద్ర ప్రభుత్వం గత 10-15 సంవత్సరాల నుంచి ఇంట్రొడ్యూస్ చేసి బాగా డబ్బులు అంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంపొందించుకొని పేద ప్రజానికానికి, మీడియం పీపుల్కి అందరికీ ఇబ్బందులకు గురి చేసి ఆర్థికంగా గత ఈ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఒత్తిడి మేరకు, ఇండియా కూటమి సభ్యుల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వము దిగి వచ్చి ఇటీవల స్లాబులను సవరించడం జరిగిందని అని చెబుతూ ఆ సవరించిన దాంట్లో కొంత ఊరట కలిగినప్పటికీ కూడా ఇంకా కొన్ని 12% ఉన్నాయి. వాటిని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. మీడియం పీపుల్కు ఊరట కలిగింది, అలాగే సామాన్య ప్రజానికానికి కూడా ఊరట కలిగే విధంగా సవరించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం పై ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రకంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా జిఎస్టీ జోలికి పోకుండా కేవలము రాజకీయ లబ్ధి పొందడానికి, అంటే రేపటి రోజుల్లో జరగబోతున్న మధ్యప్రదేశ్, తమిళనాడు, బీహార్ ఎన్నికల్లో, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి కోసమే ఈ జిఎస్టీ ఇటీవల స్లాబులు సవరించిందనడాన్ని మనము ఈ సందర్భంగా ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉందని చెప్తూ, తప్పకుండా ఏది ఏమైనా కూడా జిఎస్టీ స్లాబులు ఇంకా సవరించాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజలతో పాటు మీడియం పీపుల్కు మరియు ఇతర బిజినెస్ వర్గాలకు కూడా చాలా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సెలవు చేసుకుంటున్నాం.